హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ఈరోజు మన వీడియో అయితే శ్రీ వర్గల్ సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ అండి. ఇది మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి మనకి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఒక వివరాలు కూడా పెట్టాను చూడండి. ఎక్కడైనా ఇంతకు ముందు అయితే మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత టెంకాయలు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఇట్లా కాదు, రివర్స్. ఫస్ట్ టెంకాయలు కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం కదా, అది వచ్చి టెంకాయలు కొట్టు స్థలం అండి. ఇది మనకి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా. ఈ టెంపుల్ మనకి కొండపైన ఉంటదండి. ఇట్లా ఇది దర్శనానికి వెళ్లే దారి చూసారా. మనకి కింద కాలు అలా కాలకుండా కూడా మనకి మ్యాట్ అయితే వేసారు. చూసారా, అక్కడ సరస్వతి అమ్మవారిది విగ్రహం చాలా చాలా బాగుందండి. గోపురానికి చాలా చూస్తానే ఆకర్షించబడుతుంది మనకి. చూసారా, మనకి ఇంకా టెంపుల్ అనేది పూర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. పూర్తిగా అయితే లేదు. కంచి కామకోటి ట్రస్ట్ వాళ్ళ తరపున అయితే టెంపుల్ డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది కదండి, పర్ పర్సన్ 10 రూపీస్ లిఫ్ట్ కి అయితే. ఇది 2 floors ఉంటుందండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే లిఫ్ట్ వెళ్ళడమే బెటర్. మాకు తెలియక మేము డైరెక్ట్ స్టెప్స్ ఎక్కాము. పర్లేదు, ఎక్కగలము. కానీ కొంచెం నొప్పులు అలా ఉండే వాళ్ళు అయితే లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారండి, ఇదంతా పెద్ద హాల్ లాగా ఉంది. ఇక్కడ కూడా మనకి సరస్వతి అమ్మవారిది అయితే ఒక విగ్రహం లాగా పెట్టారు. కొంచెం చిన్నగా ఉంది ఇది. అంటే ఇంకా మెయిన్ మనం ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, ఇక్కడికి వెళ్తే ఇంకా మనకి డైరెక్ట్ దర్శనానికి అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా మనకి అక్షరాభ్యాసం అయితే చేయిస్తున్నారండి. అక్షరాభ్యాసానికి 250 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. దీనికి కూడా సపరేట్ హాల్ అయితే ఉందండి అక్షరాభ్యాసానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లోపల టెంపుల్ యొక్క హాల్ అండి, మెయిన్ హాల్. ఇక్కడ వచ్చి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు, లేకపోతే అర్చనకైనా వెళ్ళొచ్చు. మేమైతే అర్చన టికెట్ తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాము. సో దట్ కొంచెం సేపైనా మనం అక్కడ హాల్లో కూర్చోవచ్చు అన్నట్లు. ఇదంతా మనకి గుళ్ళో జరిగే పూజల యొక్క వివరాలు, ఏ రోజు ఏ పూజలు ఉంటాయి, వాటికి ఎంత అవుతుంది, అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. అర్చనకైతే పర్ హెడ్ 30 రూపీస్ అండి. ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ ప్లేస్ వచ్చి మనకి అర్చనకు టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తే తర్వాత పంతులు గారు వచ్చేసి ప్రతి ఒక్క గోత్రనామాలు చెప్తారండి. దాని తర్వాత అయితే మనం దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. డైరెక్ట్ దర్శనానికి అయితే అటు సైడ్ మనకి క్యూ కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా మనకి హాల్ కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్లో. చూసారా, ఇది అర్చన టికెట్ అండి, 30 రూపీస్. నెక్స్ట్ ఇంకా దర్శనం అయితే మనం అంతా దగ్గర నుంచి చూపించలేకపోతున్నామండి అమ్మవారిని, ఎందుకంటే అలో లేదు అక్కడ మొబైల్స్. వీలైనంత వరకు అయితే చూపిస్తాం. ఇక్కడ చూసారా, ధ్వజస్తంభం కూడా మనకి టెంపుల్ లోనే ఉంది, బయట కాకుండా. ఇదంతా మనకి బయట వ్యూ అండి. టెంపుల్ నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటదండి, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. గుట్ట పైన ఉంటది, అది చాలా బాగుంది. ఇంకా దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే మనకి లక్ష్మీ గణపతి టెంపుల్, అలాగే శనీశ్వర దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడైతే మేము మూలా నక్షత్రం పూజకైతే తీసుకున్నామండి టికెట్. మనం లేకపోయినా సరే వాళ్ళు మన పేరుతో చేస్తారు, ఆ విధంగా అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అందరూ అయితే తీర్థము, నెక్స్ట్ కుంకుమ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం గుడి గురించి అయితే ఉన్నాయి, అవి అయితే పెడుతున్నాను, ఒక రోజు చూడండి. ఇక్కడ మనకి ఫుడ్ డొనేషన్ కూడా ఉంటుందండి, అన్నదానం కూడా. ఒక రోజు చూసారా, ఒక రోజు భోజనం 100 మంది విద్యార్థులకైతే 3116 అట్లా ఉన్నాయండి. మన ఇక్కడ చూసా టెంపుల్స్ లోపల ఎక్కడ దేనికి అలో లేదండి, వీడియో అండ్ ఫోటోగ్రఫీ. సో లోపలైతే చూపించలేకపోతున్నాం, బయట వీలైనంత వరకు అయితే చూపిస్తున్నాము. ఇక్కడ చూసారా, సరస్వతి దేవి దగ్గర పిల్లలందరూ దగ్గరికి వెళ్ళి అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా వరకు కొందరైతే భోజనాలు అంటే ఇక్కడ కూడా ఉంది అన్నదానము. అలా కాకుండా వాళ్ళే సొంతంగా తెచ్చుకొని కొంచెం సేపు టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. పార్క్ లాగా కూడా ఉంది కాబట్టి. అది వచ్చి శనీశ్వర దేవాలయం. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కూడా మనం దర్శించుకున్న తర్వాత అక్కడే మనకి భోజనానికి ఒక టికెట్స్ అయితే ఇస్తారండి, టోకెన్స్ లాగా.
అన్నదానమే, బట్ వాళ్ళ కౌంట్ కోసం అయితే మనకి టికెట్స్ అయితే ఇస్తారు, అవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, అది కూడా చాలా బాగుంది. జస్ట్ ఇక్కడ మీరు చూసారు కదా, ఆ గోపురం వచ్చేసి మనకి సరస్వతి దేవి అయితే ఇదంతా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సరౌండింగ్ అండి. చూసారా, ఇది టెంపుల్ చాలా బాగుందండి. అక్కడికి వెళ్తే మనం ప్రతి ఒక్క టెంపుల్ ని దర్శనం చేసుకోవచ్చు, ప్రతి ఒక్క దేవుడి దేవత యొక్క అనుగ్రహం కూడా పొందొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటది. దట్ వెరీ నియర్ టు హైదరాబాద్ కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళవచ్చు. ఇది వచ్చి ఇంకా మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నామండి, అన్నప్రసాదము. చూసారా, ఇలా టికెట్స్ అయితే మనకి ఇచ్చారు వాళ్ళ కౌంట్ కోసము. ఇక్కడ మేము ఇంకా క్యూలో ఉన్నప్పుడే మాకు ఇట్లా హోమశాల అవి కనిపించాయండి, యజ్ఞశాల హాల్స్ అంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అలా ఇక్కడ చేస్తారనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, లోపల ఫుడ్ కోసం అయితే ఉన్నారండి, అందరు భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. మనం ఎక్కడైనా ఇట్లా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భోంచేసి రావాలి అంటారు కదా, అందుకోసమని వెయిట్ చేసాం. ఇక్కడ మా ఫుడ్ అయితే మేము భోంచేసుకొని దేవుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే తిరిగి వచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. థ్యాంక్ యూ. బై బై.